సామాన్యమైన ప్రజలకు అందుబాటులో ఉండి 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యాడంటే ఆ గొప్పతనం ఆయన డాక్టర్ గా ఉండటం వల్లే ఆయన గొప్పతనం వచ్చింది. గుర్తుపెట్టుకోండి. రూపాయి డాక్టర్ గా ప్రజలకు సేవ చేసి ప్రజలతో మమైకమయ్యి అన్న అక్క ముస్లింతో భాష ఉర్దూ భాష మాట్లాడి అందరికి కూడా దగ్గరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటువంటి గొప్పతనం డాక్టర్ కోడెల గారికి రావడం జరిగింది. అదే కోవలో మనుషుల్లో పుట్టి డాక్టర్ ఎన్టీ రామారావు గారు కానీ డాక్టర్ కోడెల గారు కానీ ఇవాళ సామాన్యమైన ప్రజల గుండెల్లో ఉన్నారంటే, మానవుల్లో మహనీయులు ఉన్నారంటే వాళ్ళిద్దరని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మాటలు కాదు మనకు కావాల్సింది చేతలు, మాటలు కావాల్సింది కాదు మనకు కావాల్సిన చేతలు. అది మనం నిరూపించాం. నర్సాపేట గడ్డ మీద 20 ఏళ్ళుగా పార్టీ జెండా ఎగరలేదు. అటువంటి జెండాని దగ్గరుండి మనం ఎగరేసామంటే మనకున్న పోరాటం, మనకున్న పట్టుదల, మనకున్న ఓర్పు, మనకున్న నీతి నిజాయితీ